హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్. అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పక్కాగా మనకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టేస్ట్, అలాంటి టెక్స్చర్తోనే వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు వీడియోని ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ చిన్న చిన్న టిప్స్ అనేది మిస్ అయితే మీకు నాన్స్ చాలా గట్టిగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నాన్స్ ఎంత సన్నగా వచ్చాయో అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకే అవి సాఫ్ట్గా ఉంటాయి. కానీ ఇక్కడ నేను చూపించినట్టుగా చేసుకుంటే మీరు హోల్ డేలో ఎప్పుడు ఈ నాన్స్ తీసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం. ఇక్కడ నేను 200 గ్రాముల మైదా తీసుకున్నా. మీ దగ్గర ఇంట్లో నార్మల్ మీడియం సైజ్ కప్ ఉంటే దాంతో 2 కప్పులు తీసుకోండి. వద్దు అనుకుంటే డైరెక్ట్ షాప్లో నుండి ఒక 1/2 కేజీ పిండి తెచ్చుకున్నా సరిపోతుంది. దానికోసం అని చెప్పేసి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, 4 టీ స్పూన్స్ పెరుగు, స్పూన్స్ ఆయిల్. అదేంటి ఇక్కడ నువ్వు 4 టీ స్పూన్స్ అని చెప్పేసి పెరుగు 2 టీ స్పూన్స్ వేసావు అనుకుంటారు. నేను తీసుకుంది టీ స్పూన్ కాదు, అది వచ్చేసి టేబుల్ స్పూన్. అదేంటి టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి డిఫరెన్స్ ఏంటి అనుకుంటారు కావచ్చు. 2 టీ స్పూన్స్ కలిపితే 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఎలాంటి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లాంటివి వేసుకోవద్దు. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకుంటే మీరు చేసిన తర్వాత వెంటనే అవి హార్డ్గా అయిపోతాయి. ఇక్కడ మనం వేసుకున్న ఉప్పు, చక్కెర, పెరుగు, ఆయిల్ వల్ల వీటి వల్లనే మనకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో చాలా ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇక్కడ నేను 2 కప్పుల పిండికి 1/2 కప్ మాత్రమే వాటర్ యూజ్ చేశాను. అంతకు మించి వేసుకుంటే పిండి చాలా స్టిక్కీ అవుతుంది. సో ఇలా కాస్త మెత్తగా అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన అంటే నార్మల్గా ఏదో మూత పెట్టొద్దు. ఒక క్లాత్ లేదంటే ఏదైనా టవల్ లాంటిది వేసేసి మినిమం ఒక 1/2 అవర్స్ ఖచ్చితంగా ఒక టవల్ వేసి పక్కన పెట్టాల్సిందే. లేదు అని మీరు ముందే చేశారంటే గట్టిగా అవుతుంది. మినిమం ఒక 1/2 అవర్ పక్కకుంటే పిండి అనేది నానుతుంది, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, చాలా వీడియోస్లో మనకు క్లాత్ అనేది వెట్గా తడిగా చేసి వేసుకోవాలని అంటూ ఉంటారు. అలా అయితే అస్సలు వేసుకోవద్దు. మన దగ్గర నార్మల్ క్లాతే దీనిపైన కప్పుకుంటే సరిపోతుంది. మినిమం ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి మనకి ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇక్కడ చూపించినట్టుగా చూడండి. ఫస్ట్ నేను చూపించినట్టు పిండి కాస్త జిగురుగా ఉండే, ఇప్పుడు ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చాలా సాఫ్ట్గా అవుతుంది. ఒక 2 నిమిషాలు అలా బాగా కలుపుకున్న తర్వాత మనకు ఎంత కావాలంటే అంత పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని నాన్స్ లాగా చుట్టుకోవడమే. కాస్త పిండి చల్లి, లేదు అనుకుంటే మనం చేతుల మీద కూడా చేసుకోవచ్చు. మనకు రెస్టారెంట్లో ఎక్కువగా చేతుల మీద చేస్తారు. మనకంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనము చపాతీ కోలతో ఒత్తుకుంటే సరిపోతుంది. కాస్త పిండిని స్ప్రింకిల్ చేసుకొని మీద గార్లిక్, అలాగే కలోంజీ సీడ్స్ మీ దగ్గర లేకున్నా పర్లేదు. వెల్లుల్లి, కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది. మా దగ్గర వెల్లుల్లి, కొత్తిమీర లేదు అన్నా పర్లేదు. మనం ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ప్లెయిన్ నాన్ ఉంటుంది, గార్లిక్ నాన్ ఉంటుంది. సో ప్లెయిన్గా చేసుకున్నా సరిపోతుంది. ఇంకా మాకు నాన్ షేప్లో ఒత్తుకోవడం రావట్లేదు అన్న వాళ్ళు సర్కిల్ లాగా కూడా చేసుకోవచ్చు. నార్మల్గా మనం చపాతీ చేసుకుంటాం కదా, సో అలా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త పొడిపిండి చల్లుకొని ఇంకా నాన్స్ లాగా చేసుకోవాలి. లేని వాళ్ళు నార్మల్గా పొడిపిండి చల్లుకొని చేసుకున్నా సరిపోతుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పైకి కిందికి తాల్చుకుంటే సరిపోతుంది. సో ఇది మైదా పిండి కాబట్టి మీరు తాల్చిన కొద్ది దగ్గరకు వస్తూనే ఉంటుంది. కొద్దిగా పొడిపిండి కింద చల్లుకుంటూ తాల్చుకోవాలి. ఒకసారి మనకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు తాల్చుకున్న తర్వాత దీన్ని వెనక్కి తిప్పేసి బ్యాక్ సైడ్ కూడా అడ్డంలో ఒక 2 సార్లు తాల్చుకోవాలి. అలా తాల్చుకోవడం వల్ల మనకు నాన్ మళ్ళీ తీయగానే సేమ్ అదే షేప్లోకి వస్తుంది. లేదు అంటే మొత్తం దగ్గరకు వస్తుంది. ఇలా కాస్త మందంగా తాల్చుకొని మనం మళ్ళీ పెనం మీద వేసుకోగానే అది సన్నంగా అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఎంత పొడవు తాల్చినా కూడా అది యథావిధిగా దగ్గరకు వస్తూనే ఉంది. మైదా పిండి కాబట్టి అలానే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి పొడవులో తాల్చుకున్నాక ఒకసారి అడ్డంలో తాల్చుకొని మళ్ళీ మనం పొడవుగా తాల్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నాన్స్ని చాలా సన్నగా తాల్చుకున్నా. ఒకవేళ లావుగా తాల్చుకున్నామంటే కాసేపటి వరకు అవి గట్టి పడతాయి, మళ్ళీ తినలేము. ఒకవేళ సన్నగా తాల్చుకున్నామంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా 1-2 నాన్స్ తాల్చుకొని ఒకేసారి కాల్చుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను 2-3 నాన్స్ ఒకటేసారి తాల్చి పక్కన పెట్టుకొని వెంటనే కాల్చేసాను. ఇలా గార్లిక్ నాన్, బటర్ నాన్ కాకుండా ప్లెయిన్ నాన్ కూడా చేసుకోవచ్చు. కానీ ప్లెయిన్ నాన్ ఏంటంటే మనం చేసినట్టుగానే వెంటనే తినేయాలి. లేదు అంటే ఒక 10-15 మినిట్స్ వరకు అవి గట్టిగా అవుతాయి. ఎందుకంటే బటర్ వేయడం వల్ల కాస్త సాఫ్ట్గా ఉంటాయి. సేమ్ నేను ఇంతకుముందు చూపించినట్టుగానే మనము పిండి కాస్త చల్లుకొని పైకి కిందికి తాల్చుకుంటూ మనకు కావాల్సినంత పొడుగు వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ ఫ్లిప్ చేసుకొని అడ్డంలో కూడా ఒక 2 సార్లు తాల్చుకొని మళ్ళీ పొడుగా తాల్చుకొని పెనం మీద వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మనం చేతిలోకి తీసుకున్నామంటే మళ్ళీ యథావిధిగా చిన్నగా అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి కాస్త పొడిపిండి చల్లుకొని రివర్స్లో వేసుకొని ఒకసారి అడ్డంగా అలాగే పొడుగులా తాల్చుకొని ఇంకా పెనం మీద వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. అడ్డంగా తాల్చుకోవడం వల్ల మనకు కాస్త మందంగా అవుతుంది. మళ్ళీ పెనం మీద వేయగానే మళ్ళీ సన్నగానే అవుతుంది.
ఈ నాన్ చేయడం చాలా ఈజీ. మనం పూరి ఎలా తాల్చుకుంటామో సేమ్ అలానే, కానీ ఇక్కడ మనం నాన్ అంటున్నాం కాబట్టి కాస్త భయం వేస్తుంది పర్ఫెక్ట్గా వస్తాయో లేదో అని చెప్పేసి. కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. షేప్ ఏముంది, మనం సర్కిల్లో చేసుకోవాలంటే సర్కిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెస్టారెంట్ స్టైల్ అన్నా కాబట్టి నాన్ షేప్ ఇస్తున్నా. ఇక్కడ నేను ఖచ్చితంగా బ్యాక్ సైడ్ వాటర్ అనేది కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. ఒకవేళ మనం వాటర్ సరిగ్గా అప్లై చేయలేదంటే మనము రివర్స్ వేసి కాల్చే టైంలో ఊడిపోతుంది. వన్స్ పెనం నుండి సపరేట్ అయిందంటే మళ్ళీ అస్సలు స్టిక్ అవ్వదు. అందుకోసం అని చెప్పేసి వాటర్ పర్ఫెక్ట్గా అప్లై చేయాలి. అండ్ ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే పెనం ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే వాటర్ అప్లై చేశారు కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది. మీరు మళ్ళీ బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి కాల్స్తే అది డైరెక్ట్గా స్టవ్ పైన పడుతుంది. అందుకే ఎప్పుడైనా కూడా పెనం వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మనకు ఫస్ట్ సైడ్ చిన్న చిన్న బబుల్స్ వచ్చాయంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రివర్స్గా తిప్పేసి కాల్చుకోవాలి. ఒక 2 మినిట్స్లోనే మనకు బబుల్స్గా ఇలా పర్ఫెక్ట్గా కాలుతాయి. సో మనకు కాలిందా లేదా అనేది కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఒకవేళ మైదా అనేది కాలకపోతే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను చూపించినట్టుగా పర్ఫెక్ట్గా ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ నాన్స్కి మెయిన్ చిటికా వచ్చేసి ఇలా ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవడంలోనే ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేస్లో కరెక్ట్గా కాలిందా లేదా చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. సో ఇలా చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నా దగ్గర బటర్ ఉంది కాబట్టి అప్లై చేస్తున్నా. పెనం నుండి తీసినాక కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెనం మీదనే అప్లై చేస్తున్నా. పెనం నుండి తీయగానే వెంటనే బటర్ అనేది అప్లై చేసుకోవాలి. బై ఛాన్స్ మీరు ఆయిల్ అప్లై చేశారంటే అంత బాగుండదు ఈ నాన్కి. అయితే ప్లెయిన్గా అయినా తినాలి, లేదంటే ఇలా బటర్ అయినా వేసుకోవాలి. చూడండి ఇక్కడ నాన్ ఎంత సాఫ్ట్గా ఎంత సన్నగా వచ్చిందో ఇలా రావాలి మనకు. మళ్ళీ రెండోసారి నాన్ కాల్చుకునేటప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో పెనం మీద వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బబుల్స్ లాగా రావాలి. లేదు మాకు ఈ పెనం ఫ్లిప్ చేయడం రావట్లేదు, భయం వేస్తుంది అనుకున్న వాళ్ళు, మన దగ్గర ఇంట్లో పాతకాలంలో చిమ్మట లాంటిది ఉండేది. వన్ సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ చిమ్మటతో డైరెక్ట్ స్టవ్ పైన కాల్చుకున్నా సరిపోతుంది. కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ నాన్ అనేది చపాతీ పెంకకు అతుక్కునే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కాల్చుకోవచ్చు. ఇదే చాలా ఈజియెస్ట్ ప్రాసెస్. కానీ కొందరికి ఈ పెనం ఫ్లిప్ చేయడం రాక కాలుతుందని చెప్పేసి భయపడుతూ ఉంటారు. సో ఇలా పెనం ఫ్లిప్ చేయడం రాదు అన్నప్పుడు అలా మనము చిమ్మటతో కాల్చుకున్నా సరిపోతుంది. కొందరు ఈ నాన్స్ చేసుకునేటప్పుడు 1:1 రేషియోలో మైదా పిండి అలాగే గోధుమ పిండితో కూడా చేసుకుంటారు. అలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రావు. సో ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాం కాబట్టి మైదా పిండితో చేసుకున్నా పర్లేదు. మనకు పర్ఫెక్ట్ షేప్, పర్ఫెక్ట్ టెక్స్చర్, పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఇలానే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన టిప్స్ మెజర్మెంట్తో చేసుకుంటే మీరు ఎన్నిసార్లు నాన్స్ చేసినా కూడా అస్సలు ఫెయిల్ అవ్వరు. ఎన్ని నాన్స్ అయినా సింగిల్గా చేసుకోవచ్చు. నాన్ రెసిపీ చేయాలంటేనే అందరు భయపడుతూ ఉంటారు ఎలా వస్తాయో ఏంటో అని చెప్పేసి. కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను చేతిలోకి తీసుకొని చూపిస్తున్నా చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఫ్లిప్ చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిందంటే మనకు నాన్ పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. ఇంకెందుకు ఆలస్యం, ఈ సండే రోజు చికెన్ లేదంటే పన్నీర్ ఏదైనా చేసుకొని ఇలా ఒకసారి నాన్స్ ట్రై చేయండి. నేను లాస్ట్ వీడియోలో చికెన్ కర్రీ గ్రేవీతో సహా ఎలా చేసుకోవాలో చెప్పాలి. నచ్చితే లైక్ చేయండి.